నమస్తే, నేను మీ మేరు రాజేష్. ప్రస్తుతం మనతోని సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఇంటర్వ్యూ చేస్తాం. అన్నా నమస్తే. అన్న బాగున్నారా? బాగున్నా. ఆర్థికంగా ఏమన్నా మామూలుగానే, నేను పేద కుటుంబం నుంచి వచ్చిన పేదలాగానే ఉన్నా. ఆర్థికంగా అంత పెద్ద అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా పేదరికంలోనే ఇంకా ఉన్నారా మీరు? సంవత్సరం మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సర కాలం గడుస్తుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో మేము ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా? రాగానే దోచుకొని తినడానికి మాకు రేవంత్ రెడ్డి అవన్నీ ఏం నేర్పియలే. మా సంస్థ ఏందో మేమేందో ఎంత కష్టపడతాం అంతే చేసుకుంటున్నాం, కానీ ఏదో దొంగ దోచుకున్నట్టు ఇట్లా లేదు మాకు. మా అధిష్టానం ఎట్లా చెప్తుందో అట్లనే ఉన్నాము. మనం ఇప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళే ముందు అన్ని ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం క్లారిటీ చెప్తారు కదన్నా? నేను అన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను. దాచేది ఏముంది అందులో? ఓకే అన్న, రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్తు ఇమాం గారు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన భూ కబ్జాల మీద ఎన్నోసార్లు దాన్ని ఎక్కడ సమస్య జరిగినా పోయి బయట పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అత్తు గారు నోరు మెదపడం లేదు, ఎందుకోసం? నోరు మొదపే లేదంటే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండే, వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని తీసినాము, వెనక్కి తీసినాము. ఇప్పుడు నోరు మెదపకుండా మన పని ఏంది, వాళ్ళకు జైలు పంపించే పనమే నేను పట్టుకున్నాను. అందరు షోలాగా చేయకుండా ఇప్పుడు మిట్టపల్లిల సర్వే నెంబర్ 333 దాని మీద 1668 సర్వే నెంబర్ మీద అన్ని చిట్టాలు తీసి మా పొంగులేటి గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి కబ్జాదారులు ఎవరు ఉన్నారో వాళ్ళ చేసి వాళ్ళ పని చేయడానికి చేస్తున్నా. కనీసం ఒక్క గతంలో ఎన్నో సార్లు ప్రెస్ మీట్లు ఏదో పెట్టారు, కనీసం ఒక్క దగ్గరన్నా పెట్టాలి కదా? ఎందుకోసం మీ అధికారంలో ఉన్నారని చెప్పి మీరు? నేను ప్రతిదీ ప్రజల్లో ఉంటా, ప్రతిదీ మీరు పేపర్ న్యూస్ చూడండి, ప్రతిదీ ప్రజల గురించి కొట్లాడుతున్నాం, ప్రతిదీ చేస్తున్నాం. ఆ అధికారంలో లేనప్పుడు ఉన్నది వేరు, ఇప్పుడు ఉండేది వేరు. అంటే ప్రభుత్వం రాగానే ప్రజలకు మేలు చేసుకున్నారు. వాళ్ళు చేసిన గతంలో ప్రభుత్వంలో చేసిన బీఆర్ఎస్ నాయకులు చేసిన అగజాడాలు అప్పుడు నేను ప్రజలకు తెలిపిన, కానీ వాళ్ళు ఇప్పుడు అన్యాయంగా ఉన్న వాళ్ళకు నేను సైలెంట్ గా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసి పెడుతున్నాం. ఎట్లాకెళ్ళి ప్రజలకు మీరు న్యాయం చేసుకుంటున్నాం. బరాబర్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లనే మా రేవంత్ అన్న సర్కార్లనే మేము చేసే పని ప్రజలకు వాళ్ళకు కావాల్సినవి మేలు చేరుకోవడమే. ఇంతకు ముందు వాళ్ళు దోచుకొని తిన్నారు, మేము అట్లా కాదు, ఉన్న దాంట్లోనే వాళ్ళకి ఎట్లా సెట్ చేయాలి, వాళ్ళు ఎంత నాశ అని చూసి మేము పని చేస్తున్నాం. ప్రజలందరికీ మీరు మేలు ఖచ్చితంగా కంపల్సరీగా 100%. అదే ప్రజలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే మాకు ఎలా అసలు మా బతుకులు మారుతలేవు అంటున్నారు కదా? బతుకులు మారాయి అంటే ఎవరు అది చెప్పేటోళ్ళు? ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు కొందరు ఎగేసి ఒకరు చాయ్ దుకాణం కాడ వాళ్ళకి ఇప్పుడు ఏం పని లేదు, పబ్లిక్ లో ఉండి చాయ్ తాక్కుంటే ఏదో మాట్లాడతారు. అదే వాళ్ళు మాట్లాడింది ప్రజలు కాదు. మీరు రండి, గ్రామాల్లో కూడా రండి, నాతో రండి, చూపిస్తాను ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎన్నాళ్ళు లేని సంక్రాంతి పండుగ ఈసారి సంక్రాంతి పండుగ గర్వంగా చేసుకుంటారు. రైతులు చేసుకుంటారు, ఎంప్లాయీస్ చేసుకుంటారు, ప్రతి ఒక్క కష్టపడేటోడు ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా చేసుకుంటారు ఈసారి. అదే రైతులు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు కదా? ఎవరు అన్నారు? చాలా మంది తిడుతున్నారు కదా. తిట్టడం అనేదే లేదు, అది ఓన్లీ వాళ్ళకు ఒకటి ఉంటది కదా ఐటీ సెల్, దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఒక 4-5 రైతులతో మాట్లాడేసి, కానీ రైతు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తిట్టలేదు. రైతు గురించి మనం వాళ్ళకు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. రైతులు మాకు చెప్తే ఏదైనా ఉంటే మీడియాలోకి వచ్చి వాళ్ళే చెప్తారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది అనేది. సిద్దిపేటలో గతంలో కౌన్సిలర్లు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళని ఏ రకంగా తీసుకున్నారు? స్వాగతిస్తున్నాం. ఎందుకు తీసుకోము? వాళ్ళు పోయినారు, వాళ్ళ ఏదో ఆర్థిక లాభం గురించి పోలేదు. వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ లో అప్పట్లో వాళ్ళ టార్చర్ భరించలేక వాళ్లకు నిధులు కనీసం మోరీలేద్దామన్నా కూడా నిధులు ఇయ్యలేని పరిస్థితి హరీష్ రావు ఉండే. అలాంటప్పుడు ఎందుకు ప్రజలకు మేము గెలిచినాం, ప్రజాక్షేత్రంలో కౌన్సిలర్ గా గెలిచినాం కాబట్టి వాళ్ళకి ఏదైనా మేలు చేయాలంటే సరే, వాళ్ళు మనసు ఒప్పుకోకుండా పార్టీ మారి పోయినారు, మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ మా పార్టీకి వచ్చేసారు. మొన్న 2021 మున్సిపల్ ఎలక్షన్లలో ఓ అభ్యర్థికి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చారు. ఆ అభ్యర్థి బీఫామ్ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో క్యాప్షన్స్ ఏదో ఒక పదవి ఇచ్చారు.
అదే అబ్బాయి అంటే ఆ పర్సన్కే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ తీసుకున్నారు ఎందుకోసం? ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టంగా పోయినారు, ఇష్టంగా వచ్చినారు. మేము కాంగ్రెస్ పార్టీ ఏంది, మా కార్యకర్తలు ఎవరు తప్పు చేసినారో తప్పును ఒప్పుకొని మళ్ళీ వచ్చేసారు. వాళ్ళలాగా అయితే మేము భయభ్రాంతులు చేసి మీకు వర్క్ ఇయ్యము మీకు చెయ్యమని అయితే మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడంలే కదా. భయభ్రాంతులకు కాదన్న, ఇక్కడ ఫస్ట్ అతను పోయిండు బీఫామ్ ను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు. తప్పు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రాగానే వచ్చాడు. బీఫామ్ ఇచ్చింది నేనే, మేమే ఇచ్చినాము. మా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుట నర్సారెడ్డి ప్లస్ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ చెప్తేనే ఇచ్చినాము. గెలిచిన తర్వాత కాదన్న, ఆయన గెలిచిన BRS తర్వాత అంటే లేను, ఆ పార్టీలో బీఫామ్ ఇయ్యక ముందే ఆయన చేరిండు. ఆ బీఫామ్ ని మా దగ్గరనే ఉంచుకున్నాము. అప్పుడు టైం అయిపోయిన మున్సిపాల్లో ఆ బీఫామ్ ని మాది ఇంకో క్యాండిడేట్ పెట్టుకొని ఇండిపెండెంట్ క్యాండిడేట్ మేము సపోర్ట్ చేసినాం మేడం. రైట్ అన్న. ఇప్పుడు ఎంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా గానీ మీరు మీ పార్టీలకు స్వాగతిస్తారా? స్వాగతిస్తాం, కంపల్సరీ స్వాగతిస్తారా? స్వాగతిస్తాం. వాళ్ళ భవిష్యత్తు మంచి కావాలంటే మా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది కాబట్టి వస్తారు. గతంలో వారే కబ్జాలు చేసిర్రు అన్నారు కదన్న, మీరే బయట కబ్జా పెట్టారు చేసిన కదా. వాళ్ళు, కబ్జా చేసిన వాళ్ళకి పని మేము కబ్జా కాదు. ఒకటి కబ్జాను మేము ఎప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే వాళ్ళకి క్షమించేది లేదు. ఆ కేసు విషయంలో అదే ఉంటది, కాకపోతే వేరేది వేరే ఉంటది. రైట్ అన్న. మీరు మీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అడగాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అత్తు ఇమాం గారు సిద్దిపేట ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపణ. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ జస్ట్ ఒక్కటి చూపించిన నేను సిద్దిపేట ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. ఒకటి. ఇంకోటి, ఆ ఆరోపణలు ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నేను న్యాయం చేయడానికి పోతే ఒక్కడు టీఆర్ఎస్ వాడు చూసి పైసలు తీసుకుంటాడు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు రేపటి వరకు అది ఈ క్షణం వరకు కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవాళ కూడా అమ్ముకుంటున్నారు. ఆ దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. ఎవడెవడు అమ్ముకున్నాడో వాడందరు బట్టలు పెట్టి. ఒక భూ సమస్యలో మెడికల్ కాలేజీ దగ్గర అత్తు గారికి వాళ్ళ అనుచరులకు ఒక వాగ్వాదం జరిగింది, ఇది నిజమేనా? తప్పు, ఉమ్మాటి తప్పు ఉంటే ఇలా ఎట్లయింది తెలుసా? చిన్న నా మీద ఎంత ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు నేను ఎక్కడ తప్పు చేయలే కాబట్టి లేకుంటే నిర్ధారణ చేయడానికి వాళ్ళు ఎన్నిసార్లు సోషల్ మీడియాలో పెట్టుకున్నా పెడతారు. కానీ నాది ఎక్కడ రాలే ఎందుకు మరి? అంటే నేను ఎక్కడ ఏం తప్పు చేయలే, నేను తప్పు చెయ్యను. మీరు తప్పు చేయలే అంటున్నారు. మీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. మా ఆఫీస్ మీద మీ ఆఫీస్ మీద దాడి జరిగింది, మీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు. అరే అది చిన్న విషయం. అది కన్సల్ట్ పక్కన ఇంకో ఆఫీస్ ఉండే కార్ల ఆఫీస్ ఉండే, అక్కడ వేరే వ్యవహారం జరిగింది. నేను తాగిన మత్తులో ఈ ఆఫీస్ కూడా మత్తులో ఉందని చెప్పేసి అది పగలగొట్టాడు. అది సిల్లి. దాడి చేసిరని తెలిసింది. తప్పు. దాడి చేస్తేనే అత్తగారు అక్కడి నుంచి ఆఫీస్ చేంజ్ చేశారు. దాడి చేయకపోతే ఇక్కడ ఆఫీస్ ఎందుకు లేదు. యాక్చువల్లీ దానికంటే ముందే నేను ఆఫీస్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు పెద్ద ఆఫీస్ దొరికేదాకా ఆ చిన్న ఆఫీసే మెయింటైన్ చేసిన. దాని తర్వాత దానికంటే ముందే తీసుకున్నా. తర్వాత నేను అది ఖాళీ చేసే టైంలో అది అయింది. అది నాట్ కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు, ఎవడెవడో ఉంటాడు, ఏదో ఒకటి పుట్టియాలని ఉంటది వాళ్ళకు. అంటే వాళ్ళకు పని లేదు అని అంటే గతంలో మీరు కూడా అధికారం లేనప్పుడు అన్నా వాళ్ళను కూడా మీరు వీళ్ళు ఈడ కబ్జా చేస్తారు ఆడ కబ్జా చేస్తారు అని మీరు కూడా వాళ్ళ మీద కూడా అన్ని ఆరోపణలు చేశారు కదా. ఆరోపణ చేయలేదు. ఆల్రెడీ నేను ప్రూఫ్ తోని నేను మంత్రి గారికి ఇచ్చిన. ఆరోపణలు ఏం చేయలేదు. ఆరోపించడం కాదు, ఆల్రెడీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఒక వారం 10 రోజులలో లేకుంటే సంక్రాంతి తర్వాతనో కేటీఆర్ కు మద్దతుగా మన వాళ్ళు కూడా పోతున్నారు బీఆర్ఎస్ నాయకులు జైలుకి. ఇది రాసి పెట్టుకోండి, పక్క 100% రాసి పెట్టుకో. చూడండి, సిద్దిపేట నుంచే కేటీఆర్ కి మద్దతుగా తోడుగా వెళ్తారు కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం, కాన్ఫిడెంట్ గా పనిచేస్తాం. ఏదో ఎవడో ఏలెత్తి చూపిస్తాం మేము భయపడం. ఒకటి, మేము న్యాయంగా కొట్లాడినాం. ఇప్పుడు కూడా ప్రజల గురించే కొట్లాడుతున్నాము. మీరు న్యాయపరంగా కొట్లాడిరు అని మీరు అంటున్నారు. మిమ్మల్ని గతంలో నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగిన, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఇంతవరకు పోలేదని. వర్గపోరు ఏం లేదన్న. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా వర్గపోరు నడుస్తుందని సీనియర్లు జూనియర్లు ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా
చాలా సార్లు సీనియర్లు ఒకటి చిన్న మీరు అనుకున్నది ఏంటంటే సీనియర్ నాయకులు పాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఏదో కద్దరు బట్టలు వేసుకొని వస్తున్నారు మేము సీనియర్ అని ఇన్ని రోజులు ఎటు పోయారన్న వాళ్ళు అప్పుడు లేనిది ఇప్పుడు వాళ్ళకు కమిట్మెంట్ గుర్తుకొస్తుందా కమిట్మెంట్ గుర్తుకొస్తుందా అని అంటే ప్రభుత్వం రాగానే మేము సీనియర్ అని చెప్పేసి వస్తే గ్రూప్స్ ఉన్నాయి అన్నట్ట మాది ఒక్కటే గ్రూప్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూప్ అంటే ఒకటే వేదిక మీద ఉన్న నాయకులు అందరు కలిసి ప్రోగ్రాంలు ఎందుకు చేస్తలేరు వస్తలేరు వాళ్ళ వర్క్స్ ఏమున్నాయో పట్నా అధ్యక్షునిగా నేను ప్రతిదీ ఇంటిమేషన్ చేస్తాం గ్రూప్స్ లో కూడా ఉంటాయి మెసేజ్లు ఈ కార్యక్రమం ఉంది ఈ డే రోజు అని రాగానే వాళ్ళు చూసుకొని రావాలా సరే మీరు ఇన్విటేషన్ పంపిస్తా అంటున్నారు కదా అన్న సరే ఒక్క ప్రోగ్రామ్ కు అటెండ్ గారు 2 ప్రోగ్రామ్ కు అటెండ్ గారు సరే ప్రతి ప్రోగ్రామ్ కు ఎందుకు అటెండ్ అవుతలేరు ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ కావాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగే నేను యంగే మా దగ్గర ఉన్న మా పార్టీలే మా కార్యకర్తలు కూడా యంగ్సే ఈ యంగ్స్ దగ్గర ఇన్ని రోజులు లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారు 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఈ పిల్లగాళ్ళ దగ్గర ఎందుకు పోవాలి అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ ఉన్నది అనుకుంటా వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ దగ్గర ఉంటే ఉండదు కానీ మేమైతే యంగ్ లీడర్స్ ఉన్నాము అందరు యంగే ఉన్నాము యంగ్ గానే పనిచేస్తున్నాం అందరు కంపల్సరీ 100% అందరు ఒక వేదిక మీద వచ్చే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలల్లో నామినేటెడ్ పదవులు ఇస్తే మరి సిద్దిపేట జిల్లాలో ఎందుకు ఇవ్వలేరన్న ఇస్తారు సిద్దిపేట అని కాదన్న కొన్ని చాలా దగ్గర ఆగినాయి చాలా వరకు చూస్తే సిద్దిపేట జిల్లాలో గత 2-3 5 నెలల నుంచి జరుగుతుంది అయితే ఈ రోజు వస్తది రేపు వస్తది ఈ రోజు వస్తది రేపు వస్తది అని చెప్పేసి వాళ్ళ పుకార్లు వాళ్ళు బయట పుకార్లు చేసుకున్నారు అంతేకాని మేం చేయలేదు యాక్చువల్ దానికి ఒక నిబంధన నియమం అనేది మా దగ్గర ఉన్నది దీనికి ఇన్ఛార్జ్ మాకు కొండ సురేఖ గారు పొన్నమన్న గారు దామోదర రాజసింహ గారు ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఒక మీట్ అవుతారు సంక్రాంతి తర్వాత దీనికి ఒక లెవెల్ తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టులు ఇష్యూ చేస్తారు వాళ్ళు ఇష్యూ చేస్తారు అందరు పక్కన పెట్టండి అన్న ఇక్కడ అంటే ఈ నామినేటెడ్ పదవుల కోసము ఒకరి కాకుండా ఒకరికి నాకు కావాలని చెప్పి సిద్దిపేటలో ఉన్న నాయకులే అంటే గతంలో పని చేసిన వాళ్ళైనా సరే సీనియర్లు అయినా సరే కొంతమంది రికమెండేషన్ ద్వారా కూడా నడుస్తుంది ఎన్ని రికమెండేషన్ చేసినా అక్కడ ఉన్నది రేవంత్ సర్కార్ పొన్నమన్న దామోదర రాజసింహ గారు కొండ సురేఖ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పని చేశారు 10 సంవత్సరాల నుంచి ఎవరు జెండా మోసినారు ఖచ్చితంగా వాళ్ళకే పదవులు వస్తాయి రికమెండేషన్ చేసిన వాళ్ళకు అక్కడ స్థానం లేదు సిద్దిపేటలో ఇంకా రావడానికి ఇంకెంత టైం పడుతుందన్న ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత వచ్చేస్తాయి సంక్రాంతి తర్వాత వస్తాయా కంపల్సరీ 100% వస్తాయి డెఫినెట్ గా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి కష్టపడే కార్యకర్తకు 10 సంవత్సరాల నుంచి ఎవరు జెండా మోసిన కార్యకర్తకు వాళ్ళకి మాత్రమైతే ఖచ్చితంగా వస్తాయి పోస్టులు కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి 1 సంవత్సరంన్నర అవుతుంది మీరు అధికారంలో లేనప్పుడు కూడా సరే కొట్లాడారు మీరు ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారా నేను ఆశిస్తున్నా నేను ఇంకా కొంచెం ప్రజలకు ఇంకా మేలు చేయాలంటే నాకు నామినేటెడ్ ఇస్తే ఇంకా కష్టపడిన వాళ్ళకు అందరికి వస్తాయని చెప్తున్నాను అంటే బయట ఊహ జ్ఞానాలు ఏంటంటే అత్తు ఇమాం గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ఒక మాజీ ఎమ్మెల్యే ద్వారా రికమెండేషన్ పెట్టాడని మాజీ ఎమ్మెల్యే ద్వారా నేనేం రికమెండేషన్ పెట్టలేదన్నా యాక్చువల్లీ సుడానే అడిగినా నేను సుడా అడిగితే కొందరు ఇది కాకుంటే అది కూడా సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలంటే పెట్టుకున్నాం కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా కాదు డెఫినెట్లీ నా గాడ్ ఫాదర్ ఆయన కాబట్టి నేను ఆయనకు చెప్పుకున్నా నా పరిస్థితి ఏందనేది నాకు చెప్పుకున్నా ఇప్పుడు సిద్దిపేటలో ఒక నాయకుడు అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎవరికి రికమెండేషన్ చేయొద్దని ఉండదా గాడ్ ఫాదర్ అని ఉండొద్దా ఓకే రికమెండేషన్ అని ఓకే బట్ సిద్దిపేటలో కూడా ఒక పర్సన్ కోసం అని అది కంపల్సరీ అత్తు ఇమాం గారికి అని ఒక సందర్భంలో తెలిసింది ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే ఓపెన్ మాది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం ఎవడైనా మాట్లాడుకోవచ్చు నాకు వస్తుంది నేను కూడా చెప్పుకోవచ్చు నీకు వస్తుంది నువ్వు కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు అభిమానం ఉంటే అరే అత్తుబైకే వస్తుందని కూడా చెప్తారు కొందరు అంటే అది దాన్ని బట్టి ఏం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు అందుతలేవని ప్రజలు కూడా చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు ఇబ్బంది గురి ఎక్కడ ఎవరైంది చెప్పు ఎక్కడైతుంది బస్సు ఫ్రీ లేదా బస్సులో కూడా ఫ్రీ అయితే ఇబ్బంది అవుతుందా రైతులు రుణమాఫీ లేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారా
చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి. గత ప్రభుత్వంలో 1,50,000 మాఫీ చేస్తా అని 50,000 60,000 మాఫీ చేసిన ఈ కేసు అప్పుడు కేసీఆర్, అప్పుడు రైతులు ధర్నా చేస్తే పోలీసులతో కొట్టి బేడీలు వేసుకొని తీసుకుపోయిన రోజు లేవా? ఇప్పుడు వచ్చిన 1 సంవత్సరం నరలనే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ధర్నాకి ఎక్కిర్రా? ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రోడ్ ఎక్కినారు తప్ప ఎప్పుడైనా రైతు ఎక్కినాడా? రైతు ఆత్మహత్యలైనాయా? ఇంకోటి, బస్సుల అందరూ ఎటు పోయినా కానీ మా అక్క చెల్లెలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే పోతున్నారు, వస్తున్నారు. ఫ్రీ బస్సు పెట్టి లేడీస్ కి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. లేడీస్ కి ఇబ్బంది కలగకుండా మా పొన్నమన్న కొన్ని బస్సులను రిలీజ్ చేసినారు, ఇంకా చేస్తాం. రైతులకు బేడీలు వేసిరంటే రీసెంట్ గా ఒక జిల్లాలో కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అది తప్పు. అది అప్పటికే సీఎం గారు సీరియస్ అయ్యారు. ఆ గత చేసిన ప్రభుత్వాలు అట్లనే తీసుకోపోవాలి అన్నట్టు, వాళ్ళకు మామూలు గిరిజన వ్యక్తులు వాళ్ళకు అట్లనే తీసుకోపోవాలని చెప్పేసి అట్లా చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత, దృష్టికి వెళ్ళిన తర్వాత, సీఎం గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ తీసేసి బాధతో బయటికి వచ్చారు వాళ్ళు. హాస్టల్, రెసిడెన్సీ హాస్టల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. గత ప్రభుత్వంలో కూడా అయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. తప్పు. ఎక్కడ హాస్టల్లో ఎక్కడ కాలేదు, ఒక్కటే ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎక్కడో అయింది అంతే తప్ప మా మెనూ కార్డ్ చూస్తే మెదక్ జిల్లాలో కూడా జరిగింది. మెదక్ జిల్లాలో జరిగింది వాస్తవం చెప్తున్నా వినండి బాస్. అది ఓన్లీ ఫుడ్ పాయిజన్ కాలేదు, వాళ్ళు రాత్రి వేరే ఫుడ్ తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిని వాళ్ళకి పాయిజన్ అయినట్టు అయింది. అంతేకాని ఏదో మా ఇవాళ మా మెనూ డేటా చూడండి ఒకసారి. మేధావులతోని కలిసి సీఎం గారు మేధావులతోని కలిసి ఫుడ్ ఎట్లా అందియాలి పేద ప్రజలకు అనే ఒక డేటా మెనూ చేశారు. ఆ డేటా ప్రకారం ప్రతి హాస్టల్ కూడా నడండి, చూపిస్తాను. ప్రతి హాస్టల్ ఒక్కొక్క ఏ రోజు ఏమి ఉండాలనేది డేటా మెనూ ద్వారా చేస్తున్నారు. వాళ్ళు మెనూ ద్వారా చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. చార్జెస్ కూడా పెంచినారు కదా. ఇంకా చార్జెస్ పెంచిన తర్వాత అయిన తర్వాత కూడా విద్యార్థులకు ఇప్పటికి కూడా సరిగా భోజనం అందుతలేదు అంటున్నారు కదా. ఎక్కడ కంప్లైంట్ రాలేదన్న. పేపర్ స్టేట్మెంట్ చూడండి అన్న. పేపర్ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు చూడండి. మీరు స్టూడెంట్ ఇయ్యాలి కదా. స్టూడెంట్స్ కాదన్నా, సరే స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఇవ్వరు స్టేట్మెంట్. స్టూడెంట్ కి అక్కడ ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇప్పటికి మేము ప్రతి వారంలో 2 సార్లు హాస్టల్లోకి పోతున్నాము, విజిట్ చేస్తున్నాము, ఏంది అనేది చేస్తున్నాము, వాళ్ళకు పరిస్థితి ఏం చేస్తున్నాం, కరెక్ట్ ఉన్నాయా లేదా, సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది ప్రతిదీ చూస్తున్నాం. మా దగ్గర అయితే ఇక్కడ కంప్లైంట్ అయితే ఎక్కడ లేదు. ఈ సంవత్సర కాలం పూర్తి అవుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంవత్సరం కాలం పూర్తి అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అనేది కరెక్ట్ అందుతలేదు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటి సిద్దిపేట వరకు వచ్చేసి చూస్తే ఏమైతే సిద్దిపేటలోనే రీసెంట్ గా కూడా, అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఏంది అసలు అంటే నార్మల్ గా డెలివరీ టైంకి వెళ్ళే వారికి కూడా అసలు ట్రీట్మెంట్ అందుతలేదు, పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అది వేస్ట్ అన్న. నేను అనేది ఏంటంటే వైద్యం అనేది సకాలంగా కరెక్ట్ నడుస్తుంది, ఎట్లా నడవాలో అదే నడుస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంత డాక్టర్ దగ్గర అందుబాటులో అన్ని డాక్టర్లు ఉన్నా కానీ ఒక్కొక్కసారి తప్పు రిపోర్ట్ చేసుకొని వీళ్ళు కొందరు ఆవేశంగా ఉంటారు. పేరెంట్స్ ఆవేశం ఉండి మాకు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇట్లా అంటున్నారు. కానీ ప్రతి హాస్పిటల్లో మీరు చూడండి, నీట్నెస్ నుంచి ఏది నుంచి అయినా సరే కరెక్ట్ అందుతున్న వైద్యం. కరెక్టే వైద్యం అందుతుంది అంటున్నారు కదా, అదే కరెక్ట్ వైద్యం అందుతే కరెక్ట్ సదుపాయాలు అనేది గత ప్రభుత్వం కూడా అంటే మేము పెట్టినాము అన్ని సదుపాయాలు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు కూడా మీరు కూడా అన్ని వైద్యం అందుతుంది అన్ని సదుపాయాలు ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ శాంపిల్కు పొద్దున ఇస్తే రేపటి అయినా ఎల్లుండి వరకైనా రిపోర్టు రావడం లేదు. ఒకటి, స్కానింగ్ల విధానమైనా ఇబ్బందిగా గురవుతున్నారు ప్రజలు. 2, నేను చెప్తున్న అంశం ఏంటంటే ఓపీ టైం 1 గంటల వరకు ఓపీ ఉంటుంది. నెక్స్ట్ 1 నుంచి 5 గంటల వరకు బంద్ ఉంటుంది. ఒకవేళ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఉంటారు, ఎమర్జెన్సీగా తీసుకుంటారు. ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి. మీరు అన్నారు ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి. ఓపీ అనే టైం గవర్నమెంట్ కేటాయించిన ఓపీ ఉంటుంది. అది ఆ టైంలో వాళ్ళు రిసీప్ట్ తీసుకున్న డాక్టర్ చూపించుకుంటారు. డాక్టర్ అందరు అందుబాటులో ఉంటారు కాబట్టి తొందరనే అయిపోతుంది పేషెంట్స్ కి. అయితే గత ప్రభుత్వంలో ఎక్విప్మెంట్స్ అన్ని తెప్పించారని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళే ఇదే బీఆర్ఎస్ నాయకులు అక్కడ వైద్యం కరెక్ట్ అందినా కానీ ఇక్కడ బద్నాం చేయడానికి వైద్యం కరెక్ట్ అందుతలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు అధికారం కోల్పోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తలేరు.
కనీసం మీరు అధికారంలో ఉన్న మీరు ఇన్ఛార్జులైనా మీరన్నా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయాలి. ఖచ్చితంగా చేస్తున్నాం. ఎప్పుడు చేశారు? నేను రీసెంట్లీ ఒక 1 month కింద కూడా చేసినాం. 1 month కింద మీరు చేశారంటారు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో మొన్న ఒక డాక్టర్ మీద దాడి జరిగింది. అది ఒకటి చిన్న విషయం తెలుసా, ఆ దాడి కావాలని చేసినారా? అది యాక్చువల్ ఏమైంది, రీసెంట్గా 31st నైట్ వాళ్ళు ఏం తాగినారో ఏం చేసినారో మద్యం మత్తులో ఉన్నారు. మద్యం మత్తులో వాళ్ళకి ఎవరో ఏందో తెలియదు, డాక్టర్లకు రాగానే ట్రీట్మెంట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాగానే డైరెక్ట్ ఎమర్జెన్సీ వార్డులో దెబ్బలు తగ్గితే ఎమర్జెన్సీలో దాంట్లో పోయి క్లీన్ చేసి జర ఓపికతోనే వచ్చేసరికి వాళ్ళకు తాగిన మద్యం మత్తులో తెలియక ఎవరో వాళ్ళు మనకు సంబంధించి లేదు వాళ్ళు కొట్టిరు డాక్టర్ని. కానీ అలాంటి వ్యక్తిని మేము రిమాండ్ చేసి పంపించేసారు. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో అండ్ సర్పంచ్ ఎలక్షన్లలో అయినా సరే, ఎంపీటీసీ ఎలక్షన్లో అయినా సరే, కాంగ్రెస్ పార్టీ డబ్బు పరంగా ఉన్న వ్యక్తులను చూసి బీఫామ్లు ఇస్తారా, లేదా జనాలలో తిరిగే వ్యక్తికి బీఫామ్లు ఇస్తారా? జనాల తిరిగేది ఇంకోటి, జెండా పట్టుకొని జనాల్లో ఉండి డెఫినెట్ గా ఇదే పని చేస్తారా? మేము ఖచ్చితంగా, మాకు పార్టీలా నిలబడడానికి కూడా క్యాండిడేట్ లేకుండే అలాంటి పరిస్థితి తెచ్చిన ఈ హరీష్ రావు ఇదే అపోజిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే అపోజిట్ అవుతుంది. వాళ్ళ పార్టీలా ఎవ్వరు ఉండరు, వాళ్ళ పార్టీ వాళ్ళే మన దాంట్లో వచ్చి టికెట్ అడుగుతాయంటే మేము వాళ్ళకు ఆపి మా అక్కడ ఉన్న కార్యకర్తను మేము అడిగిన తర్వాతనే వీళ్ళు పోటీ అంటే వాళ్ళకి ఇస్తాం. కానీ అప్పటి వరకు ఎవరికో పైసలు గీసలతో డెఫినెట్ గా ఈ మాట మీద ఉంటారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు బీఫామ్లు ఇవ్వకుండా ఆపగలుగుతారా మీరు? మేము ఉన్నదే కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తే కూడా ఫస్ట్ కండిషన్ మేము అదే చెప్తున్నాము, కష్టపడే కార్యకర్త మా వాళ్ళకు టికెట్ ఆశించకుండా వస్తేనే రండి, లేకుంటే లేదు. టికెట్ ఆశించకుండా నేను టికెట్ అడగను అనేటోళ్ళకి మేము తీసుకుంటున్నాము. గతంలో 2021 మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంతమంది పోటీ చేస్తే అంతమంది ఓడిపోయారు. ఈసారి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మీ అందాగా ఎన్ని సీట్లు గెలుస్తుంది? మేము 80 నుంచి 90% మేము గెలిచి 100% చూస్తారు, మీరు చూస్తారు కూడా. మున్సిపల్ కైవసం చేసుకుంటాం, 100% కైవసం చేసుకుంటాం డెఫినెట్ గా. 43కు 43 గతంలో అభ్యర్థులే దొరకలేరు మీకు. గతంలో మాకు లేనిపోని సృష్టించి కేసులు పెట్టించి ఇరికించిన తర్వాత మా అభ్యర్థులు లేకుండే వాస్తవము. ఇప్పుడు ఉన్న అభ్యర్థులు మీరు చూడండి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క వార్డు నుంచి 4 5 తయారు చేస్తాం మేము. సిద్దిపేటలో అందరూ ఏకదాటిగా పనిచేస్తే నీలం మధు అనే క్యాండిడేట్ సిద్దిపేట నుంచే ఆయనకు ఓట్లు అనేటివి రాలేవని చాలా వరకు అన్నారు. దుబ్బాక నుంచి రాలేదు, సిద్దిపేట నుంచి అన్ని వచ్చినాయి. కాకపోతే సిద్దిపేట అనేది ఒక వాళ్ళకి నోటెడ్ కాబట్టి ఇచ్చేసారు. అట్లా ఏం లేదు. మేము సిద్దిపేటలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా పనిచేసినాం. రానున్న ఎలక్షన్లలో హరీష్ రావు గారి పైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తారా? అప్పుడు కూడా మళ్ళీ ఇదే 1,00,000 మెజార్టీ తగ్గిస్తాం అని అంటారా? లేదు, ఇప్పుడు 1,00,000 మెజార్టీ తగ్గిస్తాను, 1,00,000 మెజార్టీ తగ్గిస్తాను. ఈసారి డిపాజిట్ రాని అని చెప్తాం, డిపాజిట్ రానియం. ఇప్పుడు మా హరికృష్ణ ఫండ్కి వెళ్ళి రోడ్లు మోరీలకు మేము మొన్న రిలీజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్త రంగం అనేది అవుటర్ కాదు, గల్లీలో చూపిస్తాం. మేము కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తారా? డెవలప్మెంట్ అనేది రోడ్లలో కాదు, గల్లీలోనే చూపిస్తామని చెప్తున్నాం మీకు. 43 వాళ్ళ మోరీ సిస్టమ్, సీసీ రోడ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ మేము సెట్ చేస్తాం. రైట్ అన్న. ఇంకా మీరు సిద్దిపేట ప్రజలకు ఏం చెప్పగలుగుతారు మన కర్తవ్యం? నేను ఒకటే విషయం, మాకు కష్టపడే కార్యకర్తలు ఎవరికి పదవులు వచ్చినా ప్రజల గురించి పథకాలు ఎన్ని వచ్చినా మేము ప్రతి ఇంటింట చేరే విషయంలో మా కార్యకర్తలు నాయకులు అందరూ సహకరిస్తాం. డెఫినెట్లీగా రాబోయే ఎలక్షన్లో మీరు అడిగిన క్వశ్చన్కి 1,00,000 మెజారిటీ తగ్గించినాము. ఇప్పుడు డిపాజిట్ రాని అని చెప్పేసి చెప్తున్నా, ఇది కూడా మాట మీద ఉంటాం. ఇప్పుడు అయితే లాస్ట్ ఫైనల్ అన్న, ఈ 6 గ్యారంటీలు ఇంకా ఎన్ని రోజులలో అమలు అవుతాయి? నాకు తెలిసి మా సంక్రాంతి తర్వాత వేరే పథకం, మహాలక్ష్మి పథకం మొదలవుతుంది. ఇంకొక గ్యారంటీ ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలు వేసారు కదా, ఈ ఇంద్రమ్మ కమిటీలు అప్పుడు గత ప్రభుత్వంలో కూడా అంటే విలాస ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న వాళ్ళు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇష్యూ చేసారు. ఈసారి అన్నా మీరన్నా నిరుపేదలకు ఇల్లు లేని ఊరి గుడిసెలో ఉండే వాళ్ళకి ఇస్తారా? ఒకటి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కమిటీ చేసింది, కమిటీల మెంబర్లు ఉన్నారు, చైర్మన్ ఎవరు వాళ్ళ కౌన్సిలరే ఉన్నారు. చైర్మన్ ఏ కౌన్సిలర్ అయినా కానీ చైర్మనే. తర్వాత కమిటీలో మా కార్యకర్తలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం, నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. ఎంతమంది
అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్లో అందరికీ ఎంక్వైరీ అయింది. అప్లై చేసిన వాళ్ళు అందరు బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఉండని ఎవరైనా ఉండని అప్లై చేసుకున్నారు. కానీ ఎంక్వైరీ అనేది అసలు ఇంకా మొదలు కాలేదు. ఈ సంక్రాంతి తర్వాత స్పెషల్ ఆఫీసర్ అని వచ్చిన తర్వాత నిరుపేద ఎవరు వాళ్ళకి బిల్డింగ్ ఉందా, జగా ఉందా, ఏమున్నది కరెక్ట్ ఆధార్ కార్డు కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఆ సిస్టమ్ వస్తుంది. నిరుపేదలకే పథకాలు ఇవి. మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో మాత్రం డెఫినెట్లీగా పేద ఏం లేని వాళ్ళకు న్యాయం, అందరికీ న్యాయం చేస్తాం. సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలను అమలు చేస్తా అని చెప్పిందో ఆ పథకాలు మొత్తం అమలు చేస్తాము. అలాగే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా, నిరుపేద వారిని ఎవరైతే ఉంటారో వారికి ఇళ్లను మంజూరు చేస్తామని సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మనకర్తన్ టీవీ సిద్దిపేట. నేను మీ మేరుగు రాజేష్.